హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. స్లైడ్లోకి వెళ్ళేటప్పుడు దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు సి రాజగోపాలాచారి. ఆయననే రాజాజీ అంటారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైన మొదటి మహిళ సరోజినీ నాయుడు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటిసారి అధ్యక్షురాలుగా సరోజినీ నాయుడు ఎన్నుకోవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు సి రాజగోపాలాచారి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి నెక్స్ట్ స్లైడ్ చూస్తే గాంధీ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? మధ్యప్రదేశ్లో చంబల్ నది పైన గాంధీ సాగర్ ఆనకట్ట అయితే నిర్మించబడింది. మహాత్మా గాంధీ చితాభస్మం నిమజ్జనం చేసిన రోజు 1948 ఫిబ్రవరి 12వ తారీఖున అలహాబాద్లో త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. బాద్షా ఖాన్ గా పిలువబడే నాయకులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయన్నే సరిహద్దు గాంధీ అని కూడా అంటారు, ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు. బాద్షా ఖాన్ అని పిలిచేటువంటి నాయకులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1948 ఫిబ్రవరి 12 అలహాబాద్లో త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. గాంధీ సాగర్ ఆనకట్ట అనేది మధ్యప్రదేశ్లో చంబల్ నది పైన నిర్మించడం జరిగింది. భారత స్వతంత్ర పోరాట క్రమంలో చెవిటి వారికి వినబడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలన్నది ఎవరు అంటే భగత్ సింగ్. భారత స్వతంత్ర పోరాట క్రమంలో చెవిటి వారికి వినబడాలంటే పెద్ద స్వరంతో చెప్పాలన్నది భగత్ సింగ్. బ్రిటిష్ వారిని దాస్య శృంఖలాలను విడిపించడం కోసం ఈయన ఈ స్లోగన్ ఎత్తుకోవడం జరిగింది. సతీ సహగమన నిషేధమును 1829 సంవత్సరంలో చేశారు. ముస్లింల బాలికల యొక్క అభివృద్ధి కోసము పాట్నా, కోల్కతాలో పాఠశాలను ప్రారంభించారు. బేగం రోకియా సఖావత్ హుస్సేన్. బేగం రోకియా సఖావత్ హుస్సేన్ చాలా మంది మహిళలు తోడ్పాటును అందించారు. ఆ సమయంలో పాట్నా, కోల్కతాలో పాఠశాలను స్థాపించి ముస్లింల బాలికల యొక్క విద్యాభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేసిన వారు బేగం రోకియా సఖావత్ హుస్సేన్. నెక్స్ట్ స్లైడ్ చూస్తే భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళిన నౌక పేరు జాన్ ఎలాన్. భారతీయ కూలీలను మారిషస్కు తీసుకువెళ్ళిన నౌక పేరు జాన్ ఎలాన్. అంటే ఇది ఏ సమయంలో అంటే హిస్టరీ మనకి బ్రిటిష్ వారి పోరాట క్రమంలో వచ్చినటువంటి బిట్టు. నారాయణ గురువు అనే ఆయన ఏ కులానికి చెందినవారు? ఎలవా అనేటువంటి కులానికి చెందిన వారు నారాయణ గురువు. ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. భారతీయ కూలీలను మారిషస్ తీసుకెళ్లిన నౌక పేరు జాన్ ఎలెన్. నారాయణ గురువు ఏ కులానికి చెందినవారు? ఎలవా. ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని. మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కంటెంట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మన ఛానల్లో కాంపిటేటివ్ సంబంధించినటువంటి కంటెంట్ అయితే మాత్రం ఇస్తూ ఉన్నాము. మన వ్యూవర్స్ ఎవరైతే మరి కామెంట్ చేస్తూ ఉన్నారో, ఏదైతే వారు ఆశిస్తున్నారో అది మేము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన ఛానల్ని మీరు సదా వీక్షించాలండి. మీ యొక్క సపోర్ట్ ఎల్లవేళ మాకు తోడు ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తామనే ఉద్దేశంతో మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.